అమలు చేసిన పరిస్థితి ఉంది. 3000 నుంచి 4000కి పెంచిన పరిస్థితి. సో అది ఆ విధంగా ఒక్కొక్క ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఉందో ఆ హామీలన్నీ కూడా అమలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధానంగా మహిళా సంక్షేమం ఏదైతే ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది, ఏపీలో మహిళలకి మరి ఉచిత ప్రయాణం, ఉచిత బస్సు కల్పిస్తామని చెప్పేసి ఏదైతే కూటమి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా ఏటా అంటే ప్రతి ఏడాదికి 1500 రూపాయలు అంటే ప్రతి నెలకి 1500 రూపాయలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా 3 ఉచిత సిలిండర్లు. సో ఇవన్నీ కూడా మహిళలకి పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే మహిళా సంక్షేమం ఏదైతే పెద్ద ఎత్తున అయితే దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తాన్ని చూస్తే ఇటు సంక్షేమంతో పాటు అభివృద్ధి మీద కూడా కూటమి ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున అయితే దృష్టి పెట్టిన పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి కేబినెట్ భేటీలు కానీ, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన కానీ, పెట్టుబడులు రాబట్టడం కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ అన్నీ కనుక చూస్తే, అదేవిధంగా 1వ తారీఖే ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కానీ, సో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా కూటమి ప్రభుత్వం వెళ్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి చూస్తే ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో ఇది తొందరలోనే పట్టాలెక్కనుంది. మహిళలకి ఫ్రీ జర్నీ, ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కీర్తన్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా కీర్తన్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. సో ముందుగా కంగ్రాచులేషన్స్ కీర్తన్ గారు, మొత్తానికి ఉచిత బస్సు ప్రయాణం రానుంది. ఇక రాష్ట్రం అంతా కూడా ఉచితంగానే ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ప్రతి నెల రానున్నాయి. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు రానున్నాయి. సో తొందరలోనే ఇవన్నీ కూడా పట్టాలెక్కే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో మొత్తానికి మహిళలకి సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అనుకోవచ్చా? ముందుగా మీకు అలాగే ప్యానెల్ పెద్దలకి, ప్రైమ్ వీక్షకులకు నమస్కారం సార్. మహిళా పక్షపాతి అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఏం చేశారో మీరు చూశారు. అటువంటి ప్రభుత్వం అయితే ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాదని ఖచ్చితంగా చెప్పగలను. మహిళలకి మంచి చేసే విధంగా వాళ్ళ భద్రత గురించి ఆలోచిస్తూ ఆర్థికంగా వాళ్ళని బలపరచడం కోసమే ప్రతి ఒక్క కార్యాచరణ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మీకు ఎవరైతే మహిళలు బయట తిరిగి వాళ్ళ ఉద్యోగాల పరంగా, చదువుల పరంగా కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం చాలా మంది చూస్తూ ఉంటాం, స్తోమత లేక బస్సులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళడం కానీ, ఇబ్బందులు పడి ఆ టైంలో వీక్ గా అయిపోయి చాలా మంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను. ఈ గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్లో చదివే పిల్లలు చాలా దూరం నడిచి ఆ బ్యాగులు వేసుకొని పోతుంటారు. ఇట్లాంటి చాలా సమస్యలు మనం విని ఉంటాం. ఇప్పుడు ఇటువంటి పథకాన్ని మిస్యూజ్ చేయకుండా, ఎస్పెషల్లీ మహిళలు ఎవరైతే ఉన్నారో మిస్యూజ్ చేయకోకుండా ఎవరికి ఎంత మేరకు అవసరమో అంత మేరకు దీన్ని వినియోగించుకుంటూ స్కూళ్ళకి, కాలేజీలకి, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కూలికి పని వెళ్లే వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకుంటూ దీన్ని కార్యాచరణ మాత్రం రూపుదాల్చుకుంటే చక్కటి పరిణామం అయితే మహిళల్లో ఉంటుంది. ఎవరైతే నిజంగానే దీన్ని ఉపయోగపడే వాళ్ళకి, అన్నెసెసరీగా టైం వేస్ట్ చేసుకుంటూ దాని ఏదో టైం పాస్ కింద మాత్రం ఎవరు మహిళలు దీన్ని వినియోగించుకోకూడదు. ఫస్ట్ అవకాశం ఎవరికి ఇవ్వాలంటే ఎవరికైతే ఇంపార్టెంట్ ఉందో దాని ద్వారా ఆధార్ కార్డు లింకప్ కూడా చేస్తున్నట్టు నేను విన్నాను. సో తద్వారా కూడా మంచి పరిణామం ఉంటుంది. అలాగే మీరు గమనిస్తే 15,000 ఇస్తామన్నాం. అది కూడా మీరు గమనిస్తే ఆర్థికంగా ఎంతో కొంత సహాయపడినట్టు ఉంటుంది. గమనించాలి ప్రతి నెలకి 500. ఎందుకంటే అది కూడా మేము సెలెక్ట్ చేసింది 18 ఏళ్ళు నిండిన వాళ్ళు. ఆ ఏజ్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా చదువులు అప్పుడప్పుడు పూర్తి చేసుకుంటూ ఉద్యోగాల వేటలో ఉంటారు. సో ఆర్థికంగా చాలా వీక్ గా ఉంటారు. మినిమం వాళ్ళకు అవసరమైన ఖర్చులకు కూడా ఈ 500 రూపాయలు ఎంత మేరకైనా పనికొస్తుంది. సో ఈ కాన్సెప్ట్ లో కూడా చాలా ఆలోచించి తీసుకున్ననే మంచిగా చెయ్యాలి. ప్రజలకి, ఎస్పెషల్లీ మహిళలు ఇండిపెండెంట్ గా ఉండాలి, వాళ్ళు ఉద్యోగం వెతుక్కోవాలి. అటువంటి టైంలో ఎంతో కొంత ప్రభుత్వం సహాయం అందిస్తే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళు బ్రతకడానికి ఒక ఆధారం చూపించినట్టు. సో మేము ఫస్ట్ చెప్పిందైనా ఇది చెప్పిందైనా ఇండిపెండెంట్ గా మహిళలు తన శక్తితో తను బ్రతకడం కోసం ఒక ఆధారం చూపించే ఒక మార్గంగానే మీరు పరిగణలోకి తీసుకోవాలి. దాని తర్వాత సిలిండర్లు, ఎలాగైతే ఇప్పుడు సిలిండర్ల రేట్లు ఎంత బాధాయో, నిత్యావసర వస్తువుల రేట్లు ఎలా ఆకాశానికంటే గత ప్రభుత్వం నుంచి మీరు గమనించున్నారు. చాలా విసిగెత్తిపోయేసి మళ్ళీ కట్టెలపోయే స్థాయికి ఎక్కడ దిగజారిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈవెన్ మేము మాలాంటి వాళ్ళం కూడా అలాంటి ఆలోచనలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రేట్లు అట్లా పెంచేస్తున్నారు. సో కొంత మేర కన్నా వాళ్ళకి సహాయపడడం కోసం సంవత్సరంలో ఒక 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి ఆలోచించారు.
సో ఇది కూడా గొప్ప పరిణామమే. దానికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, దాని ప్రకారమే అర్హులకే మాత్రమే ఇది అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా మీరు చెప్పిన ఇంకొక విషయం, డ్వాక్రా మహిళలకి 10 లక్షల ఆర్థిక రుణాలు కూడా వడ్డీ లేని రుణాలు. అది కూడా మీకు తెలుసు, వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారడానికి చక్కటి అవకాశం. ఎందుకంటే చాలా మందికి టైలరింగ్ కావచ్చు, చేతి వృత్తి పనులు అలవాటైన వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఒక స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా వాళ్ళ దగ్గర ఆర్థికంగా అంత ఉండదు. సో వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిగా అమౌంట్ కి మేము వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారి ఇంకొక 10 మందికి అవకాశం ఇవ్వగలుగుతారు. తద్వారా మహిళా శక్తి ఇంకా ముందుకు సాగుతుంది. తద్వారా వాళ్ళు ఇంకొక 10 మందికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్ చేసే విధంగానే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించింది. కూటమి సర్కార్ పక్కాగా చెప్పాలి, మహిళా పక్షపాతి కిందనే మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే అనిత అక్క గారిని మనకు హోమ్ మినిస్టర్ గా ఇచ్చిన రోజే మహిళా భద్రత మీద ఆమె కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు వచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా చాలా చేంజెస్ తీసుకొని వస్తున్నారు. సో ప్రతి ఒక్క చోట మహిళల్ని ముందు పెట్టి రాజకీయ పరంగా ఆర్థికంగా వాళ్ళని బలపరచాలన్న ఏకైక అజెండాతో ఈ కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో మహిళలకి అవకాశాలు ఇవ్వలేదా? గత ప్రభుత్వంలో కూడా మహిళా హోం మంత్రులే ఉన్నారు కదా. ఖచ్చితంగా ఇచ్చారు, కానీ ఎలా వర్క్ చేశారో కూడా మీకు తెలుసు. ఎందుకంటే 2 హోమ్ మినిస్టర్లు మారారు గత ప్రభుత్వంలో, కానీ ఎంత మేరకు మహిళల కోసం పనిచేశారంటే మీరే చెప్పాలి. ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు, ఆవిడ భారతి గారి కోసమే పనిచేశారు. ఇంకా మహిళా కమిషన్ మినిస్టర్లుగా మన తానేటి వనిత గారు, కానీ ఆమెకు ముందు ఒక ఆవిడ ఉన్నారు. దిశ చట్టం లేని చట్టం ఉందని ఆవిడ చెప్తే ఈమె వచ్చి తల్లిలే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. సో ఇటువంటి వాళ్ళకన్నా ఆ పదవిని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళ చేతిలో ఆ పదవి ఉంటే ఎంత మేరకు మేలు చేయగలుగుతారని మీరు చూస్తున్నారు. రిఫార్మ్స్ తీసుకురావడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసుకుంటున్నారు, దాని మీద అవగాహన తెచ్చుకొని వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతున్నారు. ఒక అధికారంలోకి వచ్చిన ఒక పదవి తీసుకున్నప్పుడు దానికి వనరెచ్చలాగా బిహేవ్ చేయాలి. గతంలో అలాంటి పరిస్థితులు లేవు. ఊరికే అలంకారానికి మాత్రమే కూర్చొని రబ్బర్ స్టాంపుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే ఆ పని చేశారు. కానీ ఎన్డీఏ కూటమిలో అలాంటి ఉండవండి. మాకైనా మీకైనా ఎవరికైనా ఒకేలాగా ఉండాలి చట్టం. పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి మహిళల విషయంలో ఎటువంటి అఘాయిత్యాలు కానీ అన్యాయాలు కానీ జరగకుండా వాళ్ళ భద్రత మీద ఆలోచిస్తూ అలాగే వాళ్ళని ఆర్థికంగా బలపరిచే విధంగా ఈ సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రైట్. సో మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి.